మిథున దేవాలను అందరికీ తెలిసేలాగా పెళ్లి చేసి మిథునని కోడలుగా అంగీకరించి దేవా భార్యగా పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఈ విషయానికి మీరు ఏమంటారు అంటూ సత్యమూర్తి దగ్గరికి వెళ్తుంది శారదమ్మ. అయితే ఏం మాట్లాడుతున్నావు శారద? మనవాడి గురించి నీకు తెలీదా? ఆ రౌడీకి అంత మంచి అమ్మాయినిచ్చి మరలా అందరికీ తెలిసేలాగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? ఒక్కసారి వీడు బలవంతంగా తాళి కట్టిన దానికే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారో తెలుసా? అసలు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారని అనుకుంటున్నావా? ఇలాంటి నిర్ణయం నువ్వెందుకు తీసుకుంటున్నావు? తెలిసి తెలిసి అలాంటి మంచి అమ్మాయిని మన వాడికి ఇచ్చి కట్టబెట్టాలని అనుకోవడం చాలా తప్పు. వీలైతే ఆ అమ్మాయికి నచ్చ చెప్పో సర్ది చెప్పో వీడి జీవితంలోంచి వెళ్ళిపోమని, తన జీవితం తను చూసుకోమని, మంచి జీవితంలోకి వెళ్ళమని చెప్పాలి. అంతేకాని ఈ రౌడీ జీవితంలోకి రమ్మని ఎలా ఆహ్వానించాలనుకుంటున్నావు నువ్వు అన్నట్టు మాట్లాడతాడు. అలా కాదండి, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. తాలికి విలువ ఇచ్చి మనం కాదు పొమ్మన్నా తిండి పెట్టకపోయినా కూడా ఇక్కడే ఉంది. అటువంటి అమ్మాయి మనమే దేవాన్ని మార్చి వాళ్ళిద్దరిని దగ్గర చేస్తే వాళ్ళ జీవితం కూడా బాగుపడుతుంది కదండి అన్నట్టు చెప్తుందనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. నేనైతే అస్సలు ఒప్పుకోను. ఇలాంటి రౌడీకి ఏ ఇలాంటి అమ్మాయిని ఇవ్వడం అస్సలు ఒప్పుకోను. అదే మన కూతురికి అయితే ఇలాంటి రౌడీని ఇచ్చి పెళ్లి చేస్తావా నువ్వు అంటూ కోప్పడతాడనమాట. మీరే ఆలోచించండి, ఏమో దేవ మారుతాడేమో అన్నట్టు చెప్తుంది. అయితే మిథున మాత్రం గుళ్ళో శారదమ్మ మాట్లాడిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నా కోడలు మిథున, నా కొడుకు దేవ భార్య అని చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మా అత్తయ్య గారు నన్ను కోడలుగా అంగీకరించారు, అలాగే నా భర్త కూడా భార్యగా ఒప్పుకొని అంగీకరించాలి అన్నట్టు మొక్కుకొని ఉంటుంది కదా. అయితే దేవ ఏంటి సత్యమూర్తి మీద అంటే కొట్టాడు కాబట్టి అందులోనూ ఆ రౌడీలు చేసినవి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ విపరీతంగా తాగుతూ ఉంటాడనమాట. ఇంటికి కూడా రాడు. అయితే మిథున ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా ఇంటికి రాలేదు, మామయ్య గారు అలా అన్నదానికి ఏమైనా కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడా, ఇంతవరకు రాలేదు అని అనుకుంటూ ఉంటే శారదమ్మ వెళ్ళి, వాడు ప్రతిసారి ఇలాగే చేస్తాడమ్మా, మీ మామయ్య గారు చేసిన ప్రతిసారికి ఇలాగే గొడవ జరిగిన ప్రతిసారి ఇలాగే తాగేసి ఇంటికి అయితే రాడు అంటే, అలా ఎలా వదిలేస్తాం అత్తయ్య గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పని దేవ తాగే చోటుకి వెళ్తాడనమాట. అంటే ఆ బార్కి వెళ్తుంది మిథున. అయితే మిథున వెళ్ళేలోపు మన హీరో ఏం చేస్తుంటారంటే ఫుల్గా తాగుతూ రాక్షసి నా జీవితంలోకి వచ్చింది, మా నాన్నకి నాకు మధ్య ఇంకా దూరం పెరిగిపోయింది అంటూ విపరీతంగా తాగుతూ ఉంటాడు. వదిన ఏం చేసిందన్నా, వదిన మెడలో బలవంతంగా తాళి కట్టి నువ్వే కదన్నా వదిన జీవితాన్ని నాశనం చేసిందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటే, ఏంట్రా అలా మాట్లాడుతున్నారు, నేనేదో తెలియక తప్పు చేశాను, ఆ తాళిని తీసి పడేసి వెళ్ళిపోమన్నాను, కానీ నా జీవితంలోనే ఉంది, అసలు ఏ హక్కుతో ఉందని అంటూ మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడే మిథున ఎంట్రీ ఇస్తుంది. ఏ హక్కుతో నేను నీ జీవితంలో ఉన్నానా అని తాళిని చూపిస్తుంది. అబ్బా, ఈ తాళిని చూపించిన ప్రతిసారి నాకు కోపం తలకెక్కుతుందిరా, ఇంకొక పెగ్గు తాగాలరని మళ్ళీ బాటిల్ తీసుకుంటాడు. ఎందుకు ఇంతలాగా ఇంత ఓవర్గా తాగుతున్నావు, ఇప్పుడు ఏం బాధ వచ్చింది నీకు, నువ్వు చేసిన పనికే కదా మామయ్య గారు కొట్టారు, అలాంటప్పుడు నువ్వు తాగాల్సిన అవసరం ఏముంది అంటూ మిథున కోపంగా మాట్లాడుతుంది. రే, ఇక్కడ నుంచి ఆవిడ గారిని వెళ్ళిపోమని చెప్పండి రా అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు. రా, నీతో పాటే వెళ్తాను, నేను ఇంటికి వెళ్దాం రా అని అంటుంది. కానీ దేవ ఒప్పుకోడు. అక్కడున్న బాటిల్లో వాటర్ తీసి దేవ మొహం మీదకి కొడుతుంది. మిథున చాలా కోపంగా ఉంటుంది. అయితే దేవ కూడా ఏమాత్రం తగ్గకుండా నా మొహం మీదే నీళ్లు పోస్తావా అంటూ చంపకేసి కొడతాడనమాట. అయితే ఇక మిథున ఒక్కటే వచ్చిందని తెలుసుకున్న శారద మిథున వెనకాలనే వస్తుంది. అందులో మొదలే ఇంట్లో మిథున ఎక్కడ కనిపించకపోయేసరికి శారదమ్మ కూడా వెనకాలనే వెళ్ళిపోతుందనమాట. ఎందుకంటే దేవ ఎక్కడ తాగుతాడో ఏంటి అవన్నీ కూడా ఆమెకు తెలుసు అనమాట. అయితే ఈలోపే ఆమె వెళ్ళేసరికి గొడవ జరుగుతూ ఉంటుంది మిథునకి అలాగే దేవాకి. నా మీదకే నీళ్లు పోస్తావని చేయి చేసుకుంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు, ముందు ఇంటికి రండి, మన గొడవలు తర్వాత కావాలంటే చూసుకుందాం, ఇంట్లో చూసుకుందాం రండి అంటుంటే వినిపించుకోడు అనమాట దేవ. శారదమ్మ ఎక్కడికి వెళ్తుందని వెనకాలనే సత్యమూర్తి కూడా వెళ్తాడు. అయితే దేవాకి విపరీతమైన కోపం వచ్చి, అసలు అన్నిటికి కారణం నీ మెడలో నేను తాళి కట్టడమే కదా, అందుకే నా చేతులతో నేనే తెంపేస్తాను అన్నట్టు కోపంతో మిథున మెడలో ఉన్న తాళిని తెంపబోతూ ఉంటాడు అనమాట. అప్పుడే అక్కడికి శారదమ్మ వస్తుంది. శారదమ్మ ఎప్పుడు మామూలుగా దేవ మీద కోపపడదు, అటువంటిది దేవ చెంప చెళ్ళు అనిపించేస్తుంది. ఒక్కసారికి మిథున కూడా షాక్ అయిపోతుంది, అత్తయ్య గారు అని. ఇంకా దేవ కూడా షాక్ అనమాట. ఎప్పుడు వాళ్ళ నాన్న తిట్టడం కొట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. అటువంటిది శారదమ్మ కొట్టేసరికి సత్యమూర్తితో సహా షాక్ అయిపోతారనమాట. ఏం మాట్లాడుతున్నావురా, ఆ అమ్మాయి జీవితం నాశనం చేసింది నువ్వు, పైగా ఆ అమ్మాయి తాలికి విలువిచ్చి నువ్వే నా భర్తవి అనుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ ఇంట్లో ఉంటే
తాళిని తెంపాలని చూస్తావా, ఇంటికి పద నువ్వు ముందు అని అయితే గట్టిగా అరుస్తుందనమాట. అమ్మ ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు, ఈ అమ్మాయి రావడం వల్ల నా జీవితం నాశనం అయిపోయిందంటే నీ వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు మారి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టు, అంతేకాని నలుగురిలో అమ్మాయి తాళి తెంపాలని చూస్తావా అని అక్కడి నుంచి కోపంగా లాక్కొని వెళ్తుందనమాట. అయితే సత్యమూర్తి శారదమ్మ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆడదాని బాధ ఒక ఆడదానికే అర్థమవుతుంది అని అంటారు కదా, అలాగా మిథున పడుతున్న బాధని శారదమ్మ అర్థం చేసుకుంది. వీడిని ఎలా అయినా మార్చాలి, మిథున జీవితాన్ని బాగు చేయాలి, ఇంత మంచి అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు. దేవ మంచోడే కానీ చెడు వ్యసనాలకు అలవాటైపోయాడు, ఆ పురుషోత్తం మాయలో ఉన్నాడు అని తనని మార్చాలనుకుంటుంది. దేవ ఎవరి మాటైనా వింటాడా అనుకుంటే అది తన తల్లి మాటే అనమాట. అందుకనే నోరు మోసుకొని ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరుతాడు. మిథున హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటి వరకు అయితే తీసుకొని వెళ్ళగలిగాక తర్వాత అక్కడ ఏమైనా చూసుకోవచ్చులే అన్నట్టు. ఇంటికి వెళ్ళిన దేవాతో అంటే తర్వాత రోజు మిథునకి నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నామని శారదమ్మ చెప్తే దేవా రియాక్షన్ ఎలా ఉంటుందనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.